బీహార్కి పాట్నా కోర్టు ఏంటంటే సంచలన తీర్పు వెలువరించింది. దాన్ని మార్చిలో రిజర్వ్ చేసినప్పటికీ కూడా నిన్న ఒక తీర్పు వెలువరించింది. ఓకే, 50% నుంచి 65% పెంచడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు జనాభాలో మేము ఉన్నాం కాబట్టి మాకు కూడా జనాభాలో ఇంత వాటా కావాలి అని అడగడం సమంజసమా? ముందుగా డిబేట్లో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ, స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, 100% రాజకీయ స్వావలంబన కానీ, ఆర్థిక స్వావలంబన కానీ, విద్యా మౌలిక సదుపాయాల స్వావలంబన కల్పించాలి, అందరూ పొందాలి అని అంటే స్వతంత్ర భారతదేశంలో ప్రజలందరికీ, అంటే మేమెంతో మాకంతా అనే నినాదంతో ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో 100% వారి స్థితిగతులకు అనుగుణంగా రిజర్వేషన్లు ఏంటి అవసరం అనేది మనం రాజ్యాంగంలో పొందుపరిచిన దాని ప్రకారం అవసరం అనేది మనం ఒకసారి గుర్తించాలి. దాంతోపాటుగా ఎక్కడైతే అట్టడుగున ఉన్నటువంటి వర్గాలకు మనం చేయూతను అందించినప్పుడు మాత్రమే వారు ఉన్నతమైనటువంటి స్థానానికి రావడానికి అవకాశం ఉంటుందనేది మనం అందరం కూడా ఒక్కసారి గ్రహించాలి. కానీ దురదృష్టం ఏంటంటే బీహార్ రాష్ట్రం దేశానికే ఒక తలమానికమని అవుతుందని చెప్పి యావత్ రాజకీయ పార్టీలన్నీ, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూసినటువంటి ఉదాహరణ. దాన్ని ఇటీవల నిన్ననే జరిగినటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వ న్యాయస్థానం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం అనేది శోచనీయాంశం. కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే పార్లమెంట్లో దాన్ని అమెండ్మెంట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనటువంటిది పార్లమెంటరీ వ్యవస్థ. ఆ పార్లమెంటరీ వ్యవస్థలో దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటిది లోక్సభ. కాబట్టి ఆ లోక్సభలో కనుక తీర్మానం చేసినట్టయితే, అమెండ్మెంట్ చేసినట్టయితే ఏ జ్యుడిషియరీ కూడా తప్పుపట్టే అవకాశం ఉండదు. ఎందుకనంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఫలాలన్నీ అందించాలనే ఆకాంక్షతోటి చేసే ప్రక్రియ కాబట్టి అది జరగలేదనేది మనం అందరం కూడా ఆలోచించాలి. దాంతోపాటు మనం అందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం, 2029లో మహిళా రిజర్వేషన్లు మేము అమలు చేస్తామని చెప్పి పార్లమెంట్లో చట్టం తీసుకురావడం జరిగింది. ఏ న్యాయస్థానం కూడా, ఏ జ్యుడిషియరీ పవర్ కూడా, ఏ జ్యుడిషియరీ ఎంక్వైరీ కూడా దాని మీద వేయరు. ఎవరు కూడా ఏ సాహసం చేయరు. అది పద్ధతి కూడా కాదు, సాధ్యం కాని పని. ఉన్నటువంటి పరిస్థితులు అలాంటివి మన కాన్స్టిట్యూషన్ ద్వారా మనకు ఉన్నటువంటి అవకాశం. సో దయచేసి ఇవన్నిటికీ తీసుకోవాల్సినటువంటి నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచించాల్సినటువంటి అంశం. ఎందుకనంటే దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను సమానంగా ఆలోచన చేసి ఖచ్చితంగా ఏదైతే ఉన్నతమైన స్థానంలో ఉన్నారో అని కాకుండా అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వారికి అన్ని రకాలుగా, ఎందుకంటే ఇప్పటికి కూడా మనం చూస్తూనే ఉన్నాం, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే మనం ఎన్నాళ్ళ సందో 75 years స్వతంత్ర సంబరాలు జరుపుకున్నప్పటికీ కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే మనం పరిగణిస్తూ ఉన్నాం, కలదా చూస్తూనే ఉన్నాం. చెందిన దేశంగా ఉండాలంటే అన్ని వర్గాల వారికి అభివృద్ధి ఫలాలు సమానంగా అందాలనేది మనం అందరం కూడా భావించవలసినటువంటి అంశం. ఈ సున్నితమైన అంశాన్ని రాజకీయ ద్వేషాలకు పోకుండా ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వారిని సమానంగా చూసి వారికి రిజర్వేషన్లు కల్పించవలసినటువంటి బాధ్యత ఏదైతే మనం అందరం కూడా గతంలో ఎన్నికల ముందు ఎన్నికల మాటలను గుర్తు చేసుకోకుండా అవన్నీ పక్కన పెట్టి, ఎందుకనంటే రిజర్వేషన్లు ఎత్తివేస్తారు, ఆర్ఎస్ఎస్ యొక్క మోటోను బీజేపీ అమలు చేస్తుందని ఏదైతే ఉందో అదన్నీ పక్కన పెట్టి ఖచ్చితంగా దేశ ప్రజల ఆకాంక్షల మేరకు జనాభా దామాషా ప్రకారం వారికి రావాల్సినటువంటి వాటాను ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కల్పించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి ఆయా రాష్ట్రాలు చేసినప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానాలు రద్దు చేసినట్టు మనకు ప్రత్యక్ష ఉదాహరణ ఉంది. ఎందుకంటే ఎక్కడ చేయనటువంటిగా అక్కడ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి దానిని 50% ఉన్నదాన్ని 65% పెంచినటువంటి ఘనత అప్పుడున్నటువంటి సంకీర్ణ ప్రభుత్వం, మా పార్టీ అందులో విలీనమైనప్పుడు అది చేయడం అనేది జరిగింది. దురదృష్టం ఏంటంటే అది ఇటీవల ఉన్నత న్యాయస్థానం దాన్ని రద్దు చేయడం అనేది చాలా శోచనీయాంశం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఖచ్చితంగా దేశంలో ఒక సున్నితమైనటువంటి అంశం, అన్ని వర్గాలకు న్యాయం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన అప్పీల్ చేస్తూ ఉన్నాం.